జెమినీ టీవీలో ప్రసారమైన స్రవంతి సీరియల్ రీసెంట్గానే ఎండ్ కార్డు వేశారనమాట. ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సో బిగ్ బాస్లోకి అడుగు పెట్టడంతో నిఖిల్ యాక్ట్ చేసిన ఈ సీరియల్ని అర్ధాంతరంగానే ఎండ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే క్లైమాక్స్ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో కేవలం 220 ఎపిసోడ్స్తోనే ముగించడం జరిగిందనమాట. ఈ సీరియల్లో నిఖిల్తో పాటు నందకిషోర్, మీనా, వసు, భరణి, శంకర్ లీడ్ రోల్స్లో వ్యవహరించారు. స్రవంతిని మోసం చేసిన రిషి మారిపోయినట్లుగా క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే చూపించారు. పగ ప్రతీకారాలతో తాను పెరిగానని, ఆ నీడలు నన్ను వదిలిపెట్టిపోవాలంటే చనిపోవడం ఒక్కటే మార్గమని గన్తో షూట్ చేసుకుంటాడు రిషి. కానీ అందులో బుల్లెట్ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడతాడు. ఇక రిషి మారిపోయాడని స్రవంతి కూడా నమ్మినట్లు ఫైనల్ ఎపిసోడ్లో చూపించారనమాట. తర్వాత రిషి, స్రవంతి ఆ పెళ్లితో సీరియల్కి శుభం కార్డు వేస్తారు. అసలు ఫైనల్ ఎపిసోడ్లో సీరియల్ కథనాలపై ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారనమాట. సో సీరియల్లో రిషి విలనిజం అంత బాగా చూపించలేదని, అసలు అంత సడన్గా రిషి ఎందుకు మారిపోయాడు అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారని అంత ఈజీగా చుట్టేశారు సీరియల్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి మీరు లాస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోతే. అలాగే ఇంకా 2-3 కొత్త సీరియల్స్ రాబోతున్నాయి. అలాగే ఇంకో 2 సీరియల్స్ ఎండ్ కార్డు కూడా పడబోతున్నాయి అనమాట. సో అప్డేట్స్ మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.